PH94 న్యూస్ కి స్వాగతం. माता की जय, माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय श्री राम, जय श्री राम. देखो ले रहा बेटा, ना ना ले रहा ना, आओ 12 मिनट 5 నిమిషాలు ఆ సీన్ చెప్తాడా రండి మళ్ళీ మీద వాసవి జై జై వాసవి వాసవి మాతా की जय माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. जय वासवी, जय जय वासवी. తాండూర్ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో భాగంగా 2026-28 గాను ఈసారి కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్ని అధ్యక్షులుగా కోడూరు వినోద్ కుమార్గా, నేను వైస్ ఉపాధ్యక్షులుగా అనిల్ గారు, గుడిపల్లి అనిల్ గారు, సెక్రటరీగా రొంపల్లి సంతోష్ గారు, కోశాధికారిగా ఆయిత విజయ్ కుమార్ గారు మరియు గుమ్డాల గౌరీశంకర్ గారు జాయింట్ సెక్రటరీగా పోటీకి నిలబడ్డాం. సభ్యులందరూ కూడా గమనించవలసింది, గత 2 ఏళ్ల కాలంలో మా కార్యవర్గంలో నేను సెక్రటరీగా ఉండి పదవుల గురించి అనేది మేము చేయలేదు. సంఘ సేవ గురించి అనేది ముందుకొచ్చి ప్రతి ఒక్క సభ్యునికి ఏం ఆటంకం వచ్చినా కూడా, ఏ ప్రాబ్లం అయినా కూడా మేము ముందుండి, మీరందరూ కూడా గమనించారు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము సంఘ సభ్యులకు మా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ముందుకొచ్చి చేసినాము. కొన్ని సందర్భాల్లో మన సంఘ యూనిటీని ఏ విధంగా అనేది మొత్తం ఒక మన వైశ్య కమ్యూనిటీ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీ అందరూ కూడా చూసిర్రు. దానికి మా కార్యవర్గం అందరం కూడా కృషి చేసినాము. మాకు మాజీ అధ్యక్ష కార్యదర్శులందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి సభ్యుని ఓటు అనేది గణనీయంగా, మీ సభ్యులకందరికీ కూడా ఓటు అనేది మీ ఆయుధం. ఈ 2 ఏళ్ళు మేము చేసిన అభివృద్ధిని, దాని తర్వాత సేవా కార్యక్రమాలని మీరు గుర్తించుకొని ఈ సంవత్సరం ఇంకా 2 సంవత్సరాలు కూడా మాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మేము సంఘం అనేది కాకుండా గుడి దగ్గర, నగరేశ్వర గుడి దగ్గర కూడా మీ అందరి సహకారంతో అక్కడ సేవ చేసుకునే భాగ్యము, మన వాసవి మాతకు బంగారు కిరీటం చేయించడంలో కానీ, శివుడికి వెండి తొడుగుడు చేయించడం దాంట్లో కూడా అక్కడ కూడా సంఘ సభ్యులందరినీ కలుపుకొని మన యొక్క కార్యక్రమాలని ఎంత పెద్దగా చేశామో మీ అందరూ కూడా తెలిసిందే. సంఘం ఒకంటే ఒక యూనిటీ, ఆ యూనిటీని తేవనికే మేమందరం ఎంత కృషి చేశామో గత 2 సంవత్సరాల్లో ఓటర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. మన యొక్క సంఘం గురించి, మేము కట్టిన ఈ కాన్ఫరెన్స్ హాల్ గురించి కూడా, మన టోటల్గా కార్యాలయంకి టోటల్గా డిస్ట్రిక్ట్ నుంచి కూడా, మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా అందరూ కూడా ఫోన్లు చేసి మన్ననలు తెలుపుతున్నారు. ఈ యొక్క మళ్ళీ ఇంకొక 2 ఏళ్ళు ముందుకు సేవ చేయడానికి ముందుకొచ్చినాం కాబట్టి ఈ ప్యానెల్తో ముందుకొచ్చినాం. అత్యధికంగా ఓట్లు వేసి మా యొక్క ప్యానెల్ను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్యవైశ్య సంఘం తాండూర్ ఎన్నికలు 2026-28 గాను ఆలంపల్లి శ్రీనివాస్ గారు బలపరిచేటువంటి ఈ ప్యానెల్ కోడూరు వినోద్ గారి ప్యానెల్. అందులో అధ్యక్షులుగా కోడూరు వినోద్ గారు, ఉపాధ్యక్షులుగా గుడిపల్లి అనిల్ కుమార్ గారు, అలాగే కార్యదర్శిగా రొంపల్లి సంతోష్ కుమార్ గారు, అలాగే కోశాధికారిగా అయిత విజయ్ గారు, అలాగే ఉప కార్యదర్శిగా గౌరీశంకర్ గారు, అలంపల్లి చిన్న గారు అందరూ కలిసి అందరితో పాటు మాజీ అధ్యక్ష కార్యదర్శులు కూడా మా అందరినీ బలపరిచినారు. ఈ టీం అనేది ఎప్పుడు కూడా 10 మందికి సేవ చేయడానికి మాత్రమే ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంతకుముందు 2 సంవత్సరాల కింద మాకు ఏదైతే అవకాశం ఇచ్చిర్రో దానికి తగ్గట్టుగానే మేమందరం అభివృద్ధి చేసి చూపించినాం. ఇప్పుడు మా పైన నమ్మకం ఉంచి ఇంకొక అవకాశం కల్పిస్తే దీనికంటే 10 ఇంతలు అభివృద్ధి చేసి చూపిస్తామని తెలుస్తున్నాము. అలాగే ఇది ఒక్కటే కాకుండా సంఘం పరమే కాకుండా సంఘం బయట కూడా ఏ సమస్య వచ్చినా ఆర్యవైశ్యులకు ప్రతి ఒక్క విషయంలో మేము అందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అండగా ఉండి చూపించడం కూడా గడిచిన ఈ 2 సంవత్సరాల్లో
ఎన్ని రకాలుగా సమస్యలు ఆర్వేశలేకుండా కూడా దగ్గరుండి వారికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముందలుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా మీరందరూ మేము చేసిన అభివృద్ధిని గుర్తించి మీరు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే విద్యా వైద్యాన్ని కూడా ముఖ్యంగా మేము ప్రాధాన్యం ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి బీద వైశ్యులు ఎవరున్నా కూడా ప్రభుత్వం తరపున వచ్చే పథకాలను కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే డెవలప్మెంట్ పరంగా కనివిని ఎరగని రీతిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే కాన్ఫరెన్స్ హాల్ అనేది చాలా అంగరంగ వైభవంగా నిర్మించడం జరిగింది. దానికి అందరూ ప్రశంసలు కురిపించారు. ఇటీవలనే జిల్లా ఎస్పీ మేడం గారు కూడా అక్కడ సందర్శించడం జరిగింది. వారు కూడా మమ్మల్ని అభినందించారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని సంఘ అభివృద్ధిని చేస్తున్నాము. రాబోయే రోజుల్లో తప్పకుండా మాజీ అధ్యక్ష కార్యదర్శులు అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంఘ గౌరవాన్ని ఎప్పుడు కూడా మేము కించపరచకుండా అగౌరవపరచకుండా గౌరవిస్తూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి.